కుష్ఠరోగం అనేది కంటి దగ్గర ప్రారంభమవుతుందంటే పాపం కూడా కంటి దగ్గర ప్రారంభమవుతుంది. ఈరోజు చాలా మంది చూడండి, పాపంలో పడిన వారికి ఏదో ఒక చూపు, ఏదో ఒక దృష్టి. ఎంతమంది గనులైన వారు, అభిషేకించబడిన వారు కూడా పడటానికే కారణం చూపు. ఈరోజు చూపు భయంకరమైందండి. ఈరోజు మీ చూపు ఎలా ఉంది? మీ చూపు అదుపులో ఉందా? మీ చూపు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే మీ జీవితం కంట్రోల్లో లేదు. జాగ్రత్త. ఈరోజు చాలా మంది మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా, భార్య పక్కన ఉంటే ఒకలాగా, భర్త పక్కన ఉంటే ఒకలాగా, లేకపోతే వేరేలాగా ఫోన్. యవనస్తుల తల్లిదండ్రులు పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకలాగా. నన్ను దేవుడు చూస్తున్నాడు నన్ను. కొన్ని విషయాలు మనం నిర్ణయించుకోవాలి. ఇది నేను చూడను. కంటి చూపు సరలేకపోతే జీవితం సరలేదు. ఎందుకంటే మన కళ్ళు మన దేహానికి ఏమని తెలియజేస్తుంది దేవుని వాక్యం? దీపం మారిపోతే బ్రతికే చీకటి. ఈరోజు చాలా మందికి దేవుడిని నా ప్రార్థనకి జవాబు అవ్వడు. దేవుడు అంటాడు, నీ దీపం లేదు, నువ్వు చీకట్లో ఉన్నావు.